అప్పా ఏం చెప్తున్నావు? జ్యూస్ తాగమ్మా, జ్యూస్ తాగమ్మా. ఫ్రూట్ మిక్స్, ఫ్రూట్ సలాడ్. ఎందుకు అవి తింటావా? ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తిరేస్తారు. మనమైతే 4 రకాలు వేస్తున్నాం, అన్నీ మిక్స్ చేస్తున్నా. హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గాయస్, మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాయి గాయస్. ఇవాళ సంది ఒక 30 days అయితే మేము ఫ్రీ ఉంటాం. సో మంచి కంటెంట్ తోటి ముందుకు వస్తా అనుకుంటున్నా. ఇక అనున్నా తప్ప ఏం చేసి లేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి సమ్మర్లో అసలు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళబోతే లేదు, తినుడు పండుడే ఉన్నది. సో ఇవాళ అసలే వర్క్ లేదు. ఇక యూట్యూబ్లో ఇవ్వదాకా రీల్స్ స్క్రోల్ చేసిన, మధ్యలో అయితే చాలా మన ఇది సమ్మర్ డ్రింక్స్ అయితే వచ్చినాయి. దాంట్లో ఒకటైతే నాకు నచ్చింది ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. ఇక నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ప్లానింగ్ చేసిన. ఆల్రెడీ మన కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నా కదా. ఇక ఫ్రూట్స్ కూడా నేను భీమగల్ వెళ్ళిన నైట్ కొంచెం వర్క్ ఉండని చెప్పి ఇక ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నా. కస్టర్డ్ పౌడర్ తోటి మనకు ఫ్రూట్ మిక్స్ చేసి తాగుదాం, ఓకేనా? చలో. ఏం చెప్తున్నావు? జ్యూస్ తాగమ్మా, ఫ్రూట్ మిక్స్, ఫ్రూట్ సలాడ్. ఎందుకు అవి తింటావా? జ్యూస్ వద్దా దాంతోటి? ఎందుకు జ్యూస్ అది ఎందుకు వద్దు? చలో గైస్, ముందుగా అయితే మనకు మిల్క్ అయితే గరం చేసుకొని కస్టర్డ్ పౌడర్ తోటి మిక్స్ చేసుకొని ఇక ఫ్రూట్స్ అయితే కట్ చేస్తారు ఆల్రెడీ. ఇక చేద్దాం, ఓకేనా? చలో గైస్, మిల్క్ గైస్. ముందుగా అయితే పాలు వచ్చుకొని పాలు మంచిగా మరగదాకా వేడేయాలి. ఇంకోటి పోయి మంచిగా పాలు స్ట్రీమ్ కావాలి. ఆ తర్వాత కొన్ని పక్కకు తీసుకొని కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి మళ్ళీ కలపాలి చక్కెరతోటి. ఇక మనకైతే కస్టర్డ్ మిల్క్ తయారవుతాయి. ఆ టైంలో ఫ్రూట్లు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అది మిక్స్ చేసుకుంటే మనకు కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ అవుతాయి. ఫ్రూట్ సలాడ్ అంటారు, ఫ్రూట్ కస్టర్డ్ కూడా అంటారు. అది మన ఇష్టం. అది గాయస్, ఆల్రెడీ పాలు అయితే వేడెక్కినాయి. మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి కాబట్టి కొన్ని పాలు తీసుకొని యాడ్ చేద్దాం కస్టర్డ్ పౌడర్ని. మనకు లీటర్ పాలు కాబట్టి ఒక 2.5 లేదా 3 స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. నాకు తెలిసి 2 ఏరిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక కింద పడ్డారు. మంచిగా గడ్డలు కాకుండా కలుపుకోవాలి గైస్, ఎందుకంటే మళ్ళీ గడ్డలు అయితే మొత్తం కలర్ చేంజ్ అవుతుంది ఒకటిసారి. నేను కలిపినట్టు కలుపుకోవాలి. కలుపుకొని పక్కెట్టుకోవాలి. తర్వాత మంచిగా మనకు తగినంత షుగర్ యాడ్ చేసుకొని, మనకు తెలుసుగా ఎంత స్వీట్ కావాలో అంత కలుపుకొని టేస్ట్ చేసుకొని, ఆ తర్వాత మనకు కస్టర్డ్ మిక్స్ చేసిన మిల్క్ ఇంట్లో పోసేయాలి. గైస్, ఇక మనకు తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. మనకు ఎంత స్వీట్ కావాలనుకో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. చెంచా వస్తుంది. గాయస్, ఆల్మోస్ట్ మనకు స్వీట్నెస్ మంచిగా యాడ్ అయింది. ఇక మంచిగా ఈ టైంలో కస్టర్డ్ మిల్క్ పోసుకొని కొంచెం చిక్కబడా కలుపుకోవాలి.
ఇంకా చూడండి ఎంత వేడి చేస్తే అంత చిక్క పడిపోతుంది. చూడండి మీకు ఆల్రెడీ థిక్నెస్ ఏర్పడుతుంది కదా, చూడండి పాల థిక్నెస్ ఏర్పడుతుంది చూడండి. ఇంకొక 2-3 మినిట్స్ గరం చేసుకుంటే ఇంకొంచెం చిక్క పడుతుంది, ఇక సరిపోతుంది. ఇక తర్వాత నార్మల్ ప్లేస్లో పెట్టి నార్మల్ కాగానే మనకు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకొని ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకొని డైరెక్ట్ ఇక తినుడే. చలో గైస్ ఆల్రెడీ మనకు థిక్నెస్ బాగా అయింది. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, ఒక బౌల్లోకి. చూపిస్తామండి, చూడండి గైస్ డైరెక్ట్ బౌల్లోకి తీసుకున్నా. నార్మల్ ప్లేస్లో పెడుతున్నా ఒక 10 నిమిషాలు. నార్మల్ స్టేజ్లోకి రాగానే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ కష్టపడి తినుడే. చలో సరే కూల్ లోపు అయితే ఇక ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. నువ్వు తాను చెప్పినాడు గాయ్స్. చూడండి చల్లైన కొద్ది ఇంకా చిక్కబడ్డది. చలో ఇక మనకు కావాల్సిన ఫ్రూట్స్ వచ్చేసి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తిరేస్తారు. మనమైతే 4 రకాలు వేస్తున్నాం, అన్నీ మిక్స్ చేస్తున్నా. పప్పా జ్యూస్ చేస్తున్నా, మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి మనకు నార్మల్గా బయట దొరికే ఫ్రూట్ మిక్స్ లెక్క ఉంది, ఫ్రూట్స్ అలా లెక్క చూడండి. మనకైతే ప్రజెంట్ మాకు భీమ్గల్ అయితే 40 రూపీస్ 35 రూపీస్ గ్లాస్ ఇస్తారు. చూడండి గైస్ కొంచెం వేడిగా ఉంది. నార్మల్గా మంచిగా డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత మంచిగా ఫుల్ చిల్ అవుతుంది. అప్పుడు మంచిగా సర్వ్ చేసుకొని తినచ్చు. చలో డీప్ ఫ్రీజ్ అయితే పెడదాం. ఫ్రిడ్జ్ డోర్ ఒక 2 అవర్స్ సెట్స్ చేయాలి గైస్. మంచిగా కూల్ అయిపోతుంది, చిల్డ్ అయిపోతుంది. చలో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత తిందాం ఇక. గాయస్ కరెక్ట్ 2 అవర్స్ అవుతుంది. చలో చిల్డ్ అయిపోయింది. అబ్బా వేరే చిల్డ్ అయిపోయింది గైస్. చలో టేస్ట్ చేద్దాం. కప్ చేయు. చలో గైస్ టేస్ట్ చేద్దాం. సేమ్ బయట చేస్తారు సేమ్ అంతా టేస్ట్. గైస్ బయట ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అట్లనే జ్యూస్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సేమ్ యాస్టిజ్ అదే టేస్ట్ వస్తుంది, వేరే లెవెల్. చలో గైస్ ఇక వేరే అంటే వేరే వచ్చేసింది. ఇక బుక్కడి తిని పడుకుందాం. ఇక బాగా ఎండ పడుతుంది. చాలా